హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ది టాప్ 5 బెస్ట్ షోల్డర్ వర్కౌట్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో నేను బిగినర్ స్టేజ్ నుంచి అంటే ఈ స్టేజ్ వరకు నేనైతే ఈ ఎక్సర్సైజ్ అనేవి ఫాలో అవుతున్నా. సో మీరు కూడా మీ షోల్డర్స్ని మంచిగా గ్రో చేయాలనుకుంటే ఈ టాప్ 5 వేరియేషన్స్ అనేవి మీరైతే ఫాలో అవ్వచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అయిపోతారు. సో వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను ఎలాంటి ఫిట్నెస్ రిలేటెడ్ వీడియోస్ చేసినా మీ దాకా వస్తాయి. సో మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కూడా మోటివేషన్ ఇచ్చినట్లయితే ఉంటుంది. సో నాకు కూడా మోటివేషన్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఇప్పుడు చెప్పబోయే ఈ 5 వేరియేషన్స్ అనేవి పిన్ టు పిన్ అయితే చెప్పడం జరుగుతుంది. సో మీరు బిగినర్ అయితే ఈ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దు. సో మీకు కూడా చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో మిస్ కాకుండా చివరి వరకు చూసి వీడియో ఎలా ఉన్నది అనేది నాకైతే కామెంట్ అయితే చేసేయండి. సో వర్కౌట్ అయితే స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ అయితే వార్మప్ అయితే చేయాలి. సో మీకు కనుక వార్మప్ ఏం చేయాలి, ఎలా చేయాలో తెలియకపోతే వీడియో చివరిలో మనం చేసిన వార్మప్ వీడియో అయితే ఉంటుంది. సో అక్కడి నుంచి అయితే క్లిక్ చేసి చూసేయచ్చు. సో వీడియో కంప్లీట్ అయ్యాక మన ఛానల్లోకి వెళ్ళి చూసినా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఫస్ట్ అయితే మెయిన్ థింగ్ వార్మప్ అనేది చేయాలి. వార్మప్ చేయకపోతే మనకి ఇంజ్యూరీ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మన ఫస్ట్ వేరియేషన్ అయితే స్టాండింగ్ మిలిటరీ ప్రెస్. ఇది వచ్చేసి మనకి మెయిన్గా షోల్డర్ మజిల్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. ఇది వచ్చేసి 4 సెట్స్ చేయాలి. ఫస్ట్ సెట్ వచ్చేసి లైట్ వెయిట్ నుంచి అయితే స్టార్ట్ చేయాలి, అలా సెకండ్ సెట్ వెయిట్ని ఇంక్రీజ్ చేయాలి, అలా 4 సెట్స్ కూడా వెయిట్ని ఇంక్రీజ్ చేస్తూ కంప్లీట్ అయితే చేయాలి. సో చాలామంది బిగినర్స్ అయితే బార్ పట్టుకునే దగ్గర మిస్టేక్ అయితే చేస్తారు. సో అలా మిస్టేక్ చేయకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు పర్ఫెక్ట్గా మన షోల్డర్ విడ్త్ అనేది పట్టుకోండి, అప్పుడే పర్ఫెక్ట్ ఫామ్ అనేది మీరు చేయగలరు. సో మన సెకండ్ వేరియేషన్ వచ్చేసి అప్రైట్ రోస్. ఇది వచ్చేసి 4 సెట్స్ చేయాలి. ఇది కూడా మనకి షోల్డర్ మజిల్ అనేది యాక్టివేట్ అవుతాయి. సో ఇది వచ్చేసి ఫస్ట్ సెట్ వచ్చేసి లైట్ వెయిట్ నుంచి అయితే చేయాలి, అలా 4 సెట్స్ కూడా వెయిట్ని ఇంక్రీజ్ చేస్తూ పర్ఫెక్ట్గానే చేయాలి. సో ఈ వేరియేషన్ దగ్గర బిగినర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే బార్ అనేది ఎక్కడ పట్టుకోవాలో తెలియదు. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు పర్ఫెక్ట్గా మన లెగ్ అవుట్ సైడ్ అనేది పట్టుకోండి, మరీ ఎక్కువ బయటికి పట్టుకున్నా మనం పర్ఫెక్ట్ ఫామ్ అనేది రాదు. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు పర్ఫెక్ట్గా అయితే పర్ఫామ్ చేయండి, ఎలాంటి మిస్టేక్ అనేది చేయొద్దు. సో మన థర్డ్ వేరియేషన్ వచ్చేసి సీటెడ్ డంబుల్ ప్రెస్. ఇది కూడా మనకి షోల్డర్ మజిల్స్ అనేవి టార్గెట్ అవుతాయి. సో ఇది కూడా 4 సెట్స్ అనేవి చేయాలి. సో ఇది కూడా ఫస్ట్ సెట్ వచ్చేసి లైట్ వెయిట్ నుంచి అయితే స్టార్ట్ చేయండి, సెకండ్ సెట్ని దాన్ని వెయిట్ని అనేది ఇంక్రీజ్ చేయండి, అలా 4 సెట్స్ కూడా వెయిట్ని ఇంక్రీజ్ చేస్తూ 15 రిప్స్ అనేవి కవర్ చేయాలి. మనకి ప్రతి వేరియేషన్లో 15 రిప్స్ అనేవి కవర్ చేయాలి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా మజిల్ అనేది బ్రేక్ అవుతుంది. సో ఈ వేరియేషన్ దగ్గర కూడా ఎలాంటి మిస్టేక్ అయితే చేయొద్దు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు పర్ఫెక్ట్గా అయితే పర్ఫామ్ చేయండి, ఎలాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు. సో మన ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి స్టాండింగ్ బార్బిల్ ఫ్రంట్ రైజెస్. ఇది వచ్చేసి మనకి షోల్డర్ మజిల్స్ అనేవి టార్గెట్ అవుతాయి. సో ఇది కూడా 4 సెట్స్ అనేవి చేయాలి. సో ఫస్ట్ సెట్ వచ్చేసి లైట్ వెయిట్ నుంచి అయితే స్టార్ట్ చేయండి, అలా సెకండ్ సెట్ కూడా వెయిట్ని అయితే ఇంక్రీజ్ అయితే చేయండి. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు పర్ఫెక్ట్గా అయితే పర్ఫామ్ చేయండి, ఎలాంటి మిస్టేక్ అయితే చేయొద్దు. సో మీకు ఏ వేరియేషన్ దగ్గర అయినా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి, నేనైతే దానికైతే రిప్లై అయితే ఇస్తాను. సో ఈ వేరియేషన్ దగ్గర కూడా బిగినర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా బార్ అనేది ఎక్కడ పట్టుకోవాలో తెలీదు. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు పర్ఫెక్ట్గా షోల్డర్ విడ్త్ అనేది పట్టుకోండి. సో అప్పుడే మనకి పర్ఫెక్ట్గా షోల్డర్ మజిల్స్ అనేవి టార్గెట్ అవుతాయి. సో మన లాస్ట్ వేరియేషన్ 5th వేరియేషన్ వచ్చేసి మనకి స్టాండింగ్ డంబుల్ ఫ్రంట్ రైజెస్. ఇది కూడా మనకి షోల్డర్ మజిల్స్ అనేవి టార్గెట్ అవుతాయి. సో ఇది కూడా సేమ్ 4 సెట్స్ అయితే చేయాలి. ఫస్ట్ సెట్ వచ్చేసి లైట్ వెయిట్ నుంచి అయితే స్టార్ట్ చేయాలి, అలా 4 సెట్స్ వెయిట్ని ఇంక్రీజ్ చేస్తూ కంప్లీట్ అయితే చేయాలి. సో ఈ వేరియేషన్ దగ్గర కూడా ఎలాంటి మిస్టేక్ అయితే చేయొద్దు. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకైతే కామెంట్ అయితే చేసేయండి, నేనైతే దానికైతే రిప్లై ఇస్తాను. సో మీకు ఏ వేరియేషన్ దగ్గర అయినా డౌట్ అనేది ఉంటే వీడియో అనేది ఒకసారి మళ్ళీ రిటర్న్ చేసి మళ్ళీ అనేది చూడండి. సో దానివల్ల మీకు ఇంజ్యూరీ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో మీరు ఎలా పడితే అలా చేయడం వల్ల మీకు ఇంజ్యూరీ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో వీడియో అనేది పర్ఫెక్ట్గా చూడండి, పర్ఫెక్ట్ ఫామ్తో అనేది వర్కౌట్స్ అయితే చేసేయండి. సో వీడియో అనేది ఇక్కడ దాకా చూసారంటే మీకు వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే కామెంట్ అయితే చేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ అనేది కూడా ఆల్లో పెట్టుకోండి. సో ఈ వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ. బాయ్.